ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహానాడులో మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ శక్తి పేరుతో మొన్న పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అయ్యేదానికి భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన మా నాయకులు అది బిల్లు పాస్ కాకపోయినా కూడా మేము మా రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో 33% ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఖచ్చితంగా మేము సీట్లు కేటాయిస్తామని చెప్పి నిన్న మహానాడులో ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్ర మహిళలందరి తరపున మా నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 1982 నుంచి 1982కు ముందు తరువాత మహిళల పరిస్థితి ఎలా ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉంది, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో మహిళలు ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందుతున్నారు, రాజకీయంగా కానీ, వ్యాపార పరంగా కానీ, విద్యలో కానీ, దీనికి అన్నిటికీ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ. ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఆడబిడ్డలకు సమాన ఆస్తికు కల్పిస్తూ ఇంటి పట్టాలు కానీ, ఇండ్లు కానీ అన్ని మహిళల పేరుతోనే ఇవ్వాలి అనే ఒకటి పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తే, మహిళల అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తే, తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాల పేరుతో మహిళలు ఆర్థికంగా ఎదుగుతేనే అటు కుటుంబం కానీ, ఇటు రాష్ట్రం కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతుందనే ఒక్క నిదానంతో దాదాపు 12 లక్షల డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి దాదాపు 1,20,00,000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళు సొంతంగా ఆర్థికంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఈరోజు చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని అయితేమి, దేశంలో అయితేమి మన ఆంధ్రప్రదేశ్ మహిళలు ముందంజలో ఉన్నారు. అలాగే రాబోయే కాలంలో కూడా మహిళల కోసమే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తుంది. ఏ పథకాన్నైనా ఇప్పుడు వచ్చే పింఛన్లలో కూడా దాదాపు 38 లక్షల పింఛన్లు నెలకు 1,800 కోట్ల రూపాయలు ఓన్లీ మహిళలకు మటుకే ఇస్తున్నారు. అలాంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే కాలంలో దేశంలో కూడా పార్లమెంట్లో మహిళా బిల్లు పాస్ అయ్యేదానికి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. మన సౌత్ ఇండియా అంతా ఏకతాటి మీదకి తెచ్చి మహిళా బిల్ పాస్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి మోడీ గారు బాధ్యతలు అప్పచెప్పారు. ఖచ్చితంగా ఇది భారతదేశం అంతా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రచించిన పథకాల్లో భాగంగానే మహిళలకు రిజర్వేషన్ వస్తుంది. నేను అందరికీ ఈరోజు మదనపల్లెలో డాక్టర్ మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు పర్వీన్ తాజ్ గారు, మన శాసనసభ్యులు షాజాన్ అన్న, ఇంకా రాష్ట్ర కమిటీ సభ్యులు, మా మదనపల్లి నియోజకవర్గ మహిళా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు వచ్చి మాకు ఇంత మేలు చేసిన మా నాయకులకు ఈరోజు మేము పాలాభిషేకం చేయాలి, మీరు తప్పకుండా మదనపల్లికి రండి, పార్టీ ఆఫీసులో చేయాలి అంటే మేము వచ్చాము. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసిన దానికి మహిళా నాయకురాలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన శాసనసభ్యులు గారికి, జనరల్ సెక్రటరీ పఠాన్ గారికి, ఇంకా మండల మదనపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ఇప్పుడు బాగుంది, చెప్పండి. ఇప్పుడు స్లోగన్స్ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.